హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఇప్పుడు ఈ వీడియోలో పొటాటో బ్రింజాల్ కర్రీ ఎట్లా చేయాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ మనము ఫ్లేమ్ వచ్చి చాలా స్లోగా పెట్టుకోవాలండి. మనము ఎక్కువగా పెట్టి చేస్తే కానీ టేస్ట్ ఉండదు, మళ్ళీ మాడిపోతుంది. ఇక్కడ 2-3 స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఉన్నానండి. హాఫ్ స్పూన్ సాసులు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. బాగా స్పైసీగా కావాలా అంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చండి. తక్కువగా కారం కావాలా అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ వరకు వేసుకున్నానండి. చిన్నగా చాప్ చేసుకోవాలా. నెక్స్ట్ టమాటో కూడాను 2 తీసుకునిటానండి. అది కూడా చిన్నగా చాప్ చేసుకోవాలా. 1 స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్, టమాటో పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఒక 5 సెకండ్స్ మూత పెట్టి వేగనివ్వాలండి. 5 సెకండ్స్ అయినాక వేగిపోయి ఉంటుంది. అప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అది కూడా బాగా టమాటోలో కలిసేంత వరకు బాగా కలపాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలండి. నెక్స్ట్ 1.5 స్పూన్ మసాలా పౌడర్ వేయాలండి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేయాలండి. వాటర్ వేసి బాగా కలిపి ఒక 5 సెకండ్స్ వరకు మూత పెట్టి తీయాలండి. ఇప్పుడు టమాటో, ఆనియన్స్ మనం వేసిన మసాలాలు అన్నీ ఉడికిపోయిందండి. పైన ఆయిల్ వచ్చేసి ఉంటుందండి. అప్పుడు ఉడికిపోయింది అనేసి అర్థం అండి. ఇప్పుడు కడిగి కట్ చేసుకున్న పొటాటో బ్రింజాల్ ఆ మసాలాలో వేయాలండి. పొటాటో బ్రింజాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక వాటర్లో వేసి పెట్టాలండి, లేకపోతే కలర్ మారిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పొటాటోను, బ్రింజాలు ఆ మసాలా పట్టేంత వరకు బాగా కలపాలండి. వెజిటేబుల్స్ ఉడకాలి కదండి, అందుకే ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసి ఒక 5 సెకండ్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. 5 సెకండ్స్ అయినాక పొటాటోను, బ్రింజాలు కొంచెం ఉడికిపోయి ఉంటుందండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ నువ్వుల పొడి వేయాలండి. నువ్వుల పొడిలో 3 టైప్స్ వస్తాయండి. బ్లాక్ నువ్వులు, వైట్ నువ్వులు, నెక్స్ట్ అన్పాలిష్డ్ బ్రౌన్ నువ్వులు వస్తాయండి. నేనేమో ఇక్కడ అన్పాలిష్డ్ బ్రౌన్ నువ్వులు యూజ్ చేస్తాను. నెక్స్ట్ కొత్తిమీర వేసి బాగా కలపాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలండి. ఇప్పుడు ఈ కూర ఉడికేకి 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తానండి. బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టి 5 సెకండ్స్ బాగా ఉడకనివ్వాలండి. 5 సెకండ్స్ అయినాక కూర బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. 3 విజిల్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు మనము కుక్కర్ మూత తీయకూడదండి. 15 మినిట్స్ అయినాక కుక్కర్ మూత తీస్తే కూర రెడీ అయిపోయి ఉంటుందండి. మీకు ఎవరికైనా పొటాటో, బ్రింజాలు అట్లే పీసెస్గానే ఉండాలా అంటే అట్లే తినచ్చండి. లేదు అది స్మాష్ అయిపోవాలా అంటే ఇట్లా స్మాషర్తో స్మాష్ చేయాలండి బాగా. ఇట్లా స్మాష్ చేసిన తర్వాత కూర గొజ్జులాగా అవుతుందండి. మీరు కావాలంటే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇంకా పొటాటో బ్రింజాల్ కర్రీ రెడీ అయిందండి. ఓకేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.